వెల్కమ్ బ్యాక్ అండి. సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే మేమొచ్చాం. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏమనుకుంటున్నారా? ఎగ్, పచ్చిమిర్చి పచ్చడైతే చేయబోతున్నామండి. సో, కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా 5 కోడిగుడ్లనైతే తీసుకుంటున్నాం మేము. ఇందులో కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే పచ్చికారం, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చితోటి ఈ పచ్చడిని హైలైట్ చేసుకోవాలనమాట. సో, ఆ విధంగా చీల్చుకొని పెట్టుకోవాలి ఒక కప్పుడు. అలానే ఉప్పు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలండి, తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు, అలానే ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ 2 స్పూన్లు ఆవాలు, అలాగే ఒక స్పూన్ మిరియాలు, సో నిమ్మకాయలు, అలానే ఒక గ్లాస్ పాలు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఏం చేయబోతున్నామంటే 4 లవంగాలు కూడా తీసుకోవాలన్నమాట, కొంచెం చెక్క. సో ఈ విధంగా ఇవన్నీ తీసుకున్న తర్వాత ముందుగా మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి మనం తీసుకున్న కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా బ్రేక్ చేసుకొని అందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా తీసుకున్న గుడ్లన్నీ బ్రేక్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోకి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, అలానే కారం కూడా యాడ్ చేయాలండి. సో ఈ విధంగా కారం కూడా వేసేసుకొని అలానే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న దాంట్లో మనం ఏవైతే గ్లాస్ పాలు తీసుకున్నామో ఆ పాలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా మెల్ట్ చేసేసుకుందామండి. సో మిక్సీ వేసేసుకున్నాక మనకి ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అడుగునంతా కూడా ఆయిల్ అప్లై చేసేసి ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసేసుకోవాలి. మేమైతే దీన్ని ఉడకపెట్టుకోవడానికి చేస్తున్నామండి, జున్ను ముక్కలాగా అయిపోద్ది అనమాట. సో దీనికోసం మేము కుక్కర్ తీసుకొని కుక్కర్లో స్మాల్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం ఏదైతే మిశ్రమం బాక్స్లోకి షిఫ్ట్ చేసుకున్నామో దానిపైన మూత క్లోజ్డ్ కంటైనర్తో క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే కుక్కర్ అయితే పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలండి కుక్కర్ మూతతోటి. సో ఈ విధంగా కుక్కర్ మూతతోటి క్లోజ్ చేసేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చినట్టయితే మనకు అది కుక్ అయిపోతుందండి. ఇది విజిల్ రావడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. సో ఈలోపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం కొన్ని ఐటమ్స్ ఫ్రై చేసుకోవాల్సినవి ఉన్నాయండి. అవి ఏంటంటే డ్రైగానే వేపుకోవాలి. అవి ఏంటంటే ధనియాలు కొద్దిగా పెట్టుకుంటే కొంచెం వేడైన తర్వాత అప్పుడు మిగిలిన వేసుకుందాం. తర్వాత 1 బై 1 మనం ఏమైతే తీసి పెట్టుకున్నామో అవన్నీ కూడా వేసేసుకోవాలండి. మెంతులు, ఆవాలు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ సో ఒక 2 మినిట్స్ పాటు ఇవైతే ఫ్రై అవ్వాలి. సో 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ ఆన్ చేసి బాక్స్ అయితే బయటకు తీసుకుని ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఈ విధంగా అయితే తయారైపోతాయండి. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకుందాం. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. జున్నులాగే ఇంకా చక్కగా కుక్ అయిపోయింది. చాక్ పెట్టి ఇలా టెస్ట్ చేయగానే మనకి ఇంకెక్కడ అంటుకోవట్లేదు, కాబట్టి ఇది జున్ను ముక్కలాగా అయితే రెడీ అయిపోయింది. సో ముక్కలను అయితే ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్నాక అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటితోటి ఇప్పుడు పచ్చడి అయితే చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ పీసెస్ అన్నిటిని కొంచెం నూనెలో అయితే వేపేసుకోవాలి. లోపు నిమ్మకాయలన్నీ ఈ విధంగా రసం తీసుకొని రెడీ పెట్టేసుకోవాలి. సో స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మేమైతే పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా వేరుశనగ నూనె వాడతామండి. సో ఇది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాం. వేరుశనగ నూనె అయితే వేసేసుకొని బాగా వేపేసుకోవాలి. ఈ విధంగా ముక్క మనకి విడివిడిగా వచ్చేలాగా ఇలా వేపేసుకుంటే పన్నీర్ ముక్కలాగా బాగుంటుందండి టేస్ట్. సో ఒక 2 మినిట్స్ మనకి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ముక్క గట్టి పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే సాఫ్ట్గా జున్నులాగా ఉంది, కొంచెం వేగితే కొంచెం క్రిస్పీగా గట్టి పడుతుంది అనమాట. సో ఒక 2 మినిట్స్కి మనకి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయినాయండి పీసెస్ అన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మళ్ళీ ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఈ లోపు ఇది ఇలా చల్లారుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఏవైతే ఉల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నామో వాటిని కొంచెం వేపేసుకుందాం అండి ఫస్ట్. సో ఈ విధంగా అయితే వేపేసుకోవాలండి ఉల్లిపాయలు. తర్వాత
తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేసేసి బాగా వేపేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం మిరియాలు, ఇవన్నీ కలిపి డ్రై పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో మన టేస్ట్కి తగ్గట్టుగా ముందుగా కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకుంటే తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోలేదు అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి, ఇవి కూడా ఆ ఎగ్ దాంట్లో వేసేసుకోవాలండి. ఇవి ఒక్కటే పచ్చి వేసుకుంటున్నాం, మిగిలినవన్నీ ఆల్మోస్ట్ ఆల్ రోస్ట్ అయిపోయినాయి యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు సాల్ట్ అయితే యాడ్ చేయలేదు, సాల్ట్ కూడా వేసుకుందాం. సో ఈ మాత్రం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. స్పూన్ పడుతుంది. మనం సరిపడగా ఒకళ్ళ మంది ఎక్కువ తింటారు, కొంతమందికి తక్కువ. కొంచెం నిమ్మరసం వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. టేస్ట్కి తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకోవాలి. సో మన ఎమ్మి ఎగ్ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఒక ముక్క తిని. సో ఫైనల్గా నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి అండి, ఈ పులిపది పీల్చుకొని, ఉప్పు కారం పీల్చుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. వాటిని కూడా మనం ఎమ్మిగా తినచ్చు, ఏమి ఇందులో వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఈ నిమ్మరసం కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం ఉప్పు చూసుకుని సరిపడగా వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి అన్నీ సరిపోయినాయి అనుకుంటే మన ఎగ్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇలా పెట్టుకున్న పచ్చడి 3 రోజుల పాటు ఊరిపోయిన తర్వాత నిమ్మరసంలో అప్పుడు తిన్నట్టయితే బాగుంటుందండి. దాని టేస్ట్ వెంటనే తినే కంటే 3 డేస్ తర్వాత తింటే ఈ నిమ్మరసంతో ఊరి చాలా ఎమ్మిగా ఉంటాయి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఎమ్మి ఎగ్ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే ఎగ్స్ని ఈ విధంగా పచ్చడి పెట్టుకొని ఒక 3 or 4 days ఉండేలాగైతే స్టోర్ చేసుకొని తింటాము. మీరు ఎప్పుడు ఇలాంటి పచ్చడి ట్రై చేయకపోతే వెంటనే ఇప్పుడు ట్రై చేసేసుకోండి. మాకైతే చాలా ఎమ్మిగా టేస్ట్ చూస్తాను, చాలా ఎమ్మిగా అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకొని మీకైతే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, కొత్త రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు బాయ్.